నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా ప్రధాన అంశాలు. ఏపీలో 3 రాజధానులకు సంబంధించి క్లారిటీ ఇచ్చిన కేంద్రం. రాష్ట్ర రాజధాని అంశంతో కేంద్రానికి సంబంధం లేదని స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వై కేటగిరీ భద్రత కల్పించిన కేంద్రం. వైసీపీ ఎమ్మెల్యేల నుంచి ముప్పు ఉందని గతంలో కేంద్రానికి ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణరాజు. తిరుపతి పద్మావతి స్విమ్స్లో కోవిడ్ హాస్పిటల్లో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తనిఖీలు. కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా. కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసిన ఎస్వీబీసీ ఛానల్పై చర్యలకు రాష్ట్ర బీజేపీ డిమాండ్. రాజకీయ నాయకుల తిరుమల దర్శనాలు మాత్రమే ప్రసారం అవుతాయని ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్న. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నాటుసారా బట్టీలపై అధికారుల దాడులు. 40 లీటర్ల సారా స్వాధీనం, 3 అరెస్ట్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఏపీలో 3 రాజధానులకు సంబంధించి మరింత క్లారిటీ వచ్చింది. 3 రాజధానులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. రాష్ట్రాల రాజధానిపై నిర్ణయం తీసుకోవడం కేంద్ర పరిధిలోదా లేక రాష్ట్ర పరిధిలోదా అనే అంశంపై పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై కేంద్ర హోంశాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర రాజధాని అంశంతో కేంద్రానికి సంబంధం లేదని అఫిడవిట్లో కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోనే అంశమని తెలిపింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉండదని చెప్పింది. రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది. మరోవైపు 3 రాజధానులు సిఆర్డీఏ రద్దు బిల్లులపై ఏపీ హైకోర్టు 10 రోజుల పాటు స్టేటస్ కో విధించిన సంగతి తెలిసిందే. తనకు వైసీపీ ఎమ్మెల్యేల నుంచి ముప్పు ఉందని, కేంద్ర బలగాలతో తనకు భద్రతను కల్పించాలంటూ ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన విన్నపాలకు కేంద్రం స్పందించింది. ఆయనకు వై కేటగిరీ భద్రతను కల్పించింది. ఈ సందర్భంగా రఘురామరాజకృష్ణ మాట్లాడుతూ తనకు వై కేటగిరీ భద్రతను కల్పించినట్లు నిన్న రాత్రి తెలిసిందని చెప్పారు. ఈ రోజు అధికారికంగా లేఖ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వై కేటగిరీ కింద తనకు దాదాపు 10 మంది సెక్యూరిటీగా ఉండొచ్చని చెప్పారు. ప్రస్తుతం తన నియోజకవర్గంలోని కరోనా కర్ఫ్యూ ఉందని, కర్ఫ్యూను సడలించిన తర్వాత వస్తానని తెలిపారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్తో మాట్లాడతానని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలపై తాను ఇచ్చిన ఫిర్యాదు వాస్తవ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే కేంద్రం భద్రతను కల్పించిందని చెప్పారు. తన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతి పద్మావతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్లో ఏపీ డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తనిఖీలు చేశారు. స్వయంగా పీపీ కిట్లు ధరించి కరోనా రోగులు ఉన్న వార్డు పరిశీలించారు. కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన మంత్రి స్వయంగా కోవిడ్ వార్డులో రోగుల వద్దకు వెళ్లి వారి నుండి వివరాలు తెలుసుకున్నారు. కరోనా రోగులతో నేరుగా మాట్లాడిన మంత్రి కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. భోజనం, శానిటైజర్, మంచినీరు సక్రమంగా సమయానికి అందుతున్నాయా లేదా అన్నది అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనలతో తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి కరోనా బాధితుడికి భోజనం కోసం 500 రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెలకు 350 కోట్ల రూపాయల కరోనా బాధితుల కోసం ఖర్చు చేయాలని నిధులు కేటాయించారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రోజుకు 50,000 టెస్టులు చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఎలా ఇక్కడే ఉన్నా 3 రోజుల నుంచి ఎలా చూస్తున్నారు నిన్ను? ఒకసారి నోట్ చేసుకోండి. ఫుడ్ ఒకటి ఎలా పెడుతున్నారు తల్లి? ఫుడ్ ఏం రోజు పొద్దున్న టిఫిన్ ఇంటికి పెడతా ఉన్నారు. ఈరోజు ఏం పెట్టారు తల్లి? ఎవరున్నారు? ఈరోజు మార్నింగ్ ఇడ్లీ పెట్టారు. అమరావతి బెడ్ నెంబర్ 35. ఈరోజు మార్నింగ్ మీకు ఏం లేదు సార్, మీరు ఉండదు నాకు చెప్పారు. నేను కూడా ఈరోజు నన్ను ఎందుకు పంపించారు? మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. వాలంటీర్ ఇంట్లో అక్కడ హాస్పిటల్లో మన వాళ్ళు ఎలా ఉన్నారు, పేషెంట్స్ అందరికీ భోజనం బాగుందా లేదా, ట్రీట్మెంట్ బాగుందా లేదా చూసి వస్తే ఏదన్నా బాగోకపోతే వెంటనే అధికారులకు చెప్పి, కలెక్టర్ గారు కూడా వచ్చారు నాతో పాటు, వారికి చెప్పి ఇవన్నీ మారుస్తాం. సర్వీస్ అంతా డాక్టర్ సర్వీస్ చాలా బాగుంది. తర్వాత భోజనం విషయంలో మాత్రం కొంచెం మనం మార్చుకోవాల్సిన అవసరం అమ్మా. ఫోన్లే తల్లి, రేపటి నుంచే మీ లంచ్ మేము మారుస్తాం సరేనా? ఇమీడియట్గా కాంట్రాక్ట్ని మార్చాలి. రేపటి నుంచి కొత్త వాళ్ళని తీసుకోండి. డాక్టర్లకి నర్సులకి అయితే వాళ్ళు చేతులు పెట్టి దండం పెట్టుకోండి. అందరం చేసే పని ఎలా డాక్టర్లు నర్సులు వాళ్ళు సేవలు గడకట్టు ప్రతి ఒక్కటి. కానీ అటువంటి వాళ్ళు చేసే పనుల వల్ల మనం చేసే సర్వీస్ కూడా దెబ్బతింది. మనం ఎంత సర్వీస్ చేస్తే ఉపయోగించాము?
ఇమ్మీడియట్గా కాంట్రాక్టర్ని మార్చింది. దానికి సంబంధించిన బిల్స్ విషయంలో కూడా ఇటువంటి భోజనం పెట్టినందుకు చర్యలు తీసుకోండి. రేపటి నుంచి యాజ్ పర్ నిన్న ఏం భోజనం పెట్టారు తల్లి నీకు? మధ్యాహ్నం కూరలు ఏం పెట్టారు తల్లి? తినలేకపోతే తినలేదు, భోజనం కూడా తినలేని పరిస్థితి. రాత్రే పెట్టారు. ఒక పని చేయాలి కరెక్ట్గా, మనం మెను మెయింటైన్ అవ్వాలి. మనం మెను రేపటి ఉదయం నుంచి ఏదైతే మనకు గవర్నమెంట్ ఉదయం ఏ టిఫిన్ పెట్టాలి, రాత్రి అన్ని డిస్ప్లే పెట్టండి. ప్రతి వార్డులోనూ కూడా పేషెంట్కి ఇచ్చే మెను డిస్ప్లే పెట్టాలి. ఉదయం ఈ 2-3 రకాలు కోడిగుడ్డు ఇవ్వాలి, వీలైతే చికెన్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వట్లేదు. ఇవ్వకుండా ఏదో రాత్రి 2 పూరీలు కరెక్ట్గా మనం మార్చుకోవాలి. అదే ఏదైనా బలవర్ధకమైన సున్నూళ్ళు కూడా ఇవ్వట్లేదు. బలవర్ధకమైన ఆహారం అంటే పాలు ఇవ్వాలి, దానికి కావాల్సినట్టు పాలు ఇవ్వాలి, పళ్ళు ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. ఈ వ్యాపారం నుంచి మాత్రం మాట్లాడినట్టు కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసిన ఎస్వీబీసీ ఛానల్ బాధ్యుల మీద చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. అయోధ్య ప్రసారాలను తిరుమల భక్తి ఛానల్లో ఎందుకు ప్రసారం చేయలేదని ప్రశ్నించారు. వీవీఐపీలు, రాజకీయ నాయకుల తిరుమల దర్శనం మాత్రం ముందు వరుసలో కనపడతాయని ప్రశ్నించారు. ప్రపంచంలో 250 టీవీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారాన్ని గంటల పాటు ఇస్తే టీటీడీ ఎందుకు ప్రసారం చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వెళ్లిన శారదాపీఠం విశాఖలో ప్రత్యక్ష ప్రసారాలు చేసి టీటీడీ అయోధ్య ప్రసారాలు ఎందుకు చేయలేదని అన్నారు. హిందూ ధర్మ ప్రచారం కోసమే తిరుమల తిరుపతి దేవస్థానం పనిచేయాలని, మూల సిద్ధాంతాన్ని, దేవుడు ఆశయాన్ని నీరుగారుస్తున్నారని అన్నారు. ఎస్వీబీసీ అసలు ఉద్దేశం ధర్మ ప్రచారం కోసం, అందులో హిందూ ధర్మం ప్రచారం కోసం అన్న విషయం టీటీడీ గుర్తు చేస్తున్నామన్నారు. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్వీబీసీ సీఈఓ వెంకట నాగేశ్ను తక్షణం విధుల నుంచి తొలగించాలన్నారు. ఎండీగా విధులు నిర్వహిస్తున్న ధర్మారెడ్డి వెంటనే దీనిపై విచారణ చేపట్టి 24 గంటల్లో బాధ్యత తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తక్షణం స్పందించాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తుందని అన్నారు. ప్రపంచమంతా వందల టీవీ ఛానళ్ళు ప్రత్యేకమైనటువంటి అయోధ్యలో రామమందిర నిర్మాణం సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని అందించాయి. కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి భగవాన్ బాలాజీ మందిరానికి సంబంధించిన ఎస్వీబీసీ ఛానల్ మాత్రం ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని ఇవ్వలేదు. ఈరోజు కలియుగ దైవం మరో రూపం శ్రీరామచంద్రుడని చరిత్ర ఘోషిస్తుంది. తిరుమల కూడా అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటుంది. 2013లో ఏకంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా నిర్వహించింది, రామాలయ నిర్మాణం కావాలని. నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో విదేశాలకు సంబంధించిన దాదాపు 250 టీవీ ఛానళ్ళు, బీబీసీ లాంటి ప్రతిష్టాత్మక ఛానళ్ళు కూడా ప్రత్యక్ష ప్రసారం ఇచ్చాయి. తిరుమల అధికారుల నిర్లక్ష్యం, ఈవో నిర్లక్ష్యం, అక్కడ ఉన్నటువంటి ఎస్వీబీసీకి సంబంధించిన ఛానల్కి సంబంధించిన సీఈఓ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఈ ప్రసారాన్ని కోట్ల మంది హిందువులు చూసే అవకాశం కోల్పోయారు. ఎందుకు తిరుమలకు సంబంధించిన విషయంలో ఈ రకంగా జరుగుతుందో అర్థం కాదు. ముఖ్యమంత్రి తక్షణం స్పందించాలి, టీటీడీ పాలక మండలి తక్షణం స్పందించాలి, ఈఓను అదేవిధంగా ఎస్వీబీసీ సీఈఓను తక్షణం విధుల నుంచి తప్పించి విచారణ చేపట్టాలని చెప్పి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు హిందువుల కోసం, హిందూ ధర్మ ప్రచారం కోసం ప్రారంభించినటువంటి ఎస్వీబీసీలో రాజకీయ నాయకులకు సంబంధించిన వీవీఐపీలకు సంబంధించిన ప్రసారాలు ఉంటాయి. కానీ నూజివీడు స్థానిక మున్సిపాలిటీలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన తీవ్ర సంచలనం కలిగిస్తుంది. పట్టణ పరిధిలోని ఎంఆర్ అప్పారావు కాలనీ వద్ద గురుకుల పాఠశాల సమీపంలో షెట్టు లుంగు ధరించి 35 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. కాళ్ళు నేలను తాకడంతో అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పట్టణ ఎస్ఐ బి శ్రీనివాసులు చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో జిల్లా సిఐ పి రామచంద్రరావు, ట్రాఫిక్ ఎస్ఐ సాగర్ బాబు వారి సిబ్బందితో మెడికల్ షాపులను పరిశీలించి శానిటైజర్ కొనుగోలు చేసి వారి ప్రత్యేక రికార్డు మెయింటైన్ చేయాలని సూచించారు. అదేవిధంగా షాపులో ఎక్కువగా శానిటైజర్ కొనుగోలు చేసే వారి వివరాలు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనంతరం సిఐ పి రామచంద్రరావు మాట్లాడుతూ కొందరు యువకులు మద్యానికి బానిసలై డబ్బులు లేక శానిటైజర్లు తాగుతున్నట్టు తెలిసిందని, అలా తాగి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని సూచించారు.
అది ఒకసారి మానిటర్ చేసుకోవాలి. మీ స్టాక్ ఏమవుతుంది దీంట్లో 80% 90% ఆల్కహాల్ అంటున్నారు కదా సార్. దీనికి ట్రిపుల్ బాల్ అన్నది గ్యాస్ ప్రాబ్లం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నాటుసారా బట్టీలపై దాడులు చేసి 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి 40 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని 3 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. సెబ్ పోలీసులు ఎర్రగొండపాలెం మండలం కాశీకుంట తండా సమీపంలోని నల్లమల్ల అడవిలో కొందరు నాటుసారా కేంద్రాలను ఏర్పాటు చేసుకుని భారీగా నాటుసారా కాస్తున్నారని సమాచారం అందుకున్న సెబ్ అధికారి రవికుమార్ తన సిబ్బందితో నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ప్రాణాంతకమైన నాటుసారా తయారీ చట్టరీత్యా నేరమని, తయారీదారులపై కఠినమైన శిక్షలు అమలు చేస్తామని సెబ్ అధికారి రవికుమార్ అన్నారు. అమ్మాయిల పిచ్చి ఆ డాక్టర్ ప్రాణాలు తీసిందా? వాచ్మెన్తో కలిసి అమ్మాయిలను తెప్పించుకోవడం వివాదానికి కారణమైందా? ఆ గొడవే మర్డర్ అయ్యేలా చేసిందా అంటే అవునేనే అనే సమాధానం పోలీస్ ఎంక్వైరీలో వినిపిస్తుంది. అనంతపురం జిల్లా కొండూరు మండలం ఉడివితాండ గ్రామానికి చెందిన రవీంద్ర నాయక్ కొంతకాలంగా కరుణామయ్య ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నారు. మే 14 నుంచి ఆయన కనిపించడం లేదని సోదరుడు తిప్పన నాయక్ ఇటీవల రావూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రవీంద్ర నాయక్ ఆసుపత్రి వాచ్మెన్ అంకయ్యకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని విచారణలో వెల్లడైంది. దీనికి తోడు రవీంద్ర నాయక్ అప్పుడప్పుడు లైంగిక సుఖం కోసం అంకయ్య ద్వారా అమ్మాయిలను రప్పించుకునేవాడని తెలిసింది. దీంతో పోలీసులు అంకయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. మే నెలలో రవీంద్ర నాయక్ పుట్టినరోజు రావడంతో ఆసుపత్రి సిబ్బంది అంతా సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం డాక్టర్ వాచ్మెన్తో కలిసి అర్ధరాత్రి వరకు మద్యం సేవించాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తడంతో వాచ్మెన్ అంకయ్య బీరు సీసాతో రవీంద్ర నాయక్ తలపై కొట్టి చంపేశాడు. ఈ విషయం ఎవరికి తెలియకుండా రాపూరు గూడూరు మార్గంలోని తెలుగంగ కాల్వ వద్ద మృతదేహంపై పెట్రోల్ పోసి దహనం చేశాడు. నిందితుడు అంకయ్యపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరిచారు. అయితే రవీంద్ర నాయక్ హత్య వెనుక హాస్పిటల్ యాజమాన్యంతో పాటు మరికొందరి పాత్ర ఉందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధిని ఈరోజు రాపూరు కరుణామయ్య హాస్పిటల్లో అనంతపురం చెందిన నాయక్ కులస్తుడైన నాయకులంటే అక్కడ దళితులు, ఎస్టీలు, యానాదులు, ఆ ఎస్టీ కులస్తుల్ని 2 నెలల క్రితము వాంటెడ్గా చంపేసి ఈరోజు ఎవరో ఒకరు అమాయకులను తీసుకొచ్చి అరెస్ట్ చేసి వాళ్ళని ఒప్పుకోమని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా హాస్పిటల్ యాజమాన్యానికి సంబంధించి కుట్ర. ఇది వాళ్ళు ఇంతకుముందు కూడా గతంలో కూడా పెనుబర్తిలో కూడా ఇదే విధంగా అక్కడ ఒక హత్య జరిగింది. దాని గురించి కూడా బయటికి రాకుండా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళకి వీళ్ళు డబ్బులు ఇచ్చి కొనటము, వాళ్ళు మభ్య పెట్టడము, ఈ విధంగా అరాచకాలు వాళ్ళ విద్యా సంస్థలు కానీ హాస్పిటల్లో కానీ చాలా అరాచకాలు జరుగుతున్నాయి. దీని మీద వెంటనే పోలీసులు స్పందించి సిబిసిఐడి విచారణ జరిపించి వాళ్ళ హాస్పిటల్ యాజమాన్యం మీద అన్నిటి మీద సీజ్ చేసి వాళ్ళ మీద కఠినంగా శిక్షించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ తరఫున, దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా నాయక్ కులసులు ఒక దళితులు. వాళ్ళు ఈరోజు ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తే
వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నామని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేసి హాస్పిటల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకొని సిబిసిఐడి ఎంక్వైరీ జరపాలని కూడా మేము ఎంఆర్పిఎస్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి ముద్దాయిలు ఎటువంటి వారైనా వాళ్ళ శిక్ష పడే వరకు మేము పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. కరోనా నియంత్రణ చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు విమర్శించారు. కరోనా రోగులకు అందించే వైద్య సదుపాయాల పట్ల సొంత పార్టీ శాసనసభ్యులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం దారుణమని వెలగపూడి ఎద్దేవా చేశారు. కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం కేంద్ర అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం వెనక ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటని ఆయన ప్రశ్నించారు. హోమ్ క్వారంటైన్ ఉంటున్న కరోనా రోగుల పరిస్థితి దయనీయంగా ఉందని వెలగపూడి ఆవేదన వ్యక్తం చేశారు. హోమ్ క్వారంటైన్ ఉన్న కరోనా రోగుల కిట్లు ఇస్తామని ప్రభుత్వం మాట తప్పిందని అన్నారు. కోవిడ్ టెస్టుల ఫలితాలు ఆలస్యంగా రావడం వల్ల కరోనా కేసులు మరింత విజృంభిస్తున్నాయని ఆయన అన్నారు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్ణీత సమయం లాక్డౌన్ విధించాలని ఎమ్మెల్యే వెలగపూడి ప్రభుత్వాన్ని కోరారు. పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తడం జరిగింది. మీరు దయచేసి ఈ సంబరాలు, పుట్టినరోజులు, జయంతులు, వేడుకలు ఇవన్నీ కేక్ కటింగ్లు ఆపి ప్రజల ఆరోగ్యం పట్ల ప్రజల జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రి అవంతి శ్రీనివాస్ గారి మీద ఉంది. కనీసం మా ప్రభుత్వంలో ఇచ్చిన జీవో ఇంప్లిమెంట్ చేసి ఉద్యోగాలు తీసుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. మీరు వచ్చిన తర్వాత మొన్న పోయిన నెల 542 పోస్టులు కూడా పిలిచి ఇప్పటి వరకు కూడా మీరు దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. మంత్రి గారు నిన్నగా ఎన్ని నెలల నుంచి మేము చెబుతున్నా సరే ఇప్పుడు వరకు పట్టించుకోలేదు. నిన్నగాక మొన్న మంత్రి గారు వెళ్ళి స్వయాన బాధితులు ఆయనతో గొడవ పడిన సంగతి మీ అందరికీ తెలుసు. నిన్నగాక మొన్న మన అఫీషియల్ పత్రిక ప్రెసిడెంట్ అఫీషియల్ పత్రిక సాక్షిలో విమ్స్లో సూపర్ సేవలట నిన్న పేపర్లు వేశారు. నిన్నగాక మొన్న మంత్రి గారు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు. నిన్న పేపర్లో విమ్స్ అంట సూపర్ సేవలట సాక్షి పేపర్లో. అసలు ఇంకా స్క్రూటీ జరగలేదు, ఆ ఉద్యోగాలు తీసుకోలేదు. వీళ్ళు రాయడం చూడండి, సీఎం ఆదేశాల మేరకు విమ్స్లో 582 పోస్టులు భర్తీ అట. ఇంకా స్క్రూటీ జరగలేదు, అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. నేను డైరెక్టర్తో మాట్లాడి వస్తున్నాను. ఇప్పుడు 344 మంది విధుల్లో చేరిపోయారట. చూడండి, మీ ప్రభుత్వంలో మంత్రే కదా నిన్నగా మొన్న వెళ్ళింది, అక్కడ సరిగ్గా లేవన్నారు. నేను 2 నెలల నుంచి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాను. మీరు విమ్స్ చెస్ట్ హాస్పిటల్లో ఆక్సిజన్ లేక వెంటిలేటర్ లేక మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది, దయచేసి దాని మీద దృష్టి పెట్టండి, సిబ్బంది కొరత ఉంది, ఇమీడియట్గా అపాయింట్మెంట్ చేసుకోండి అని చెప్పాను. కానీ ఇప్పటి వరకు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇకపోతే విమ్స్ చెస్ట్ హాస్పిటల్ మీద సపరేట్ కలెక్టర్ గారిని మీరైనా విజిట్ చేయండి, లేదంటే కనుక డాక్టర్స్ ఎక్స్పర్ట్ కమిటీ వేసి అక్కడ ఉన్న లోపాలను సరిదిద్దవలసిన బాధ్యత మన మీద ఉందని నేను తెలియజేయడం జరిగింది. విమ్స్లో కానీ ముఖ్యంగా చెస్ట్ హాస్పిటల్లో కానీ, చెస్ట్ హాస్పిటల్లో 48 మంది 4th క్లాసు స్టాఫ్ ఉండవలసింది కేవలం 8 మంది ఉన్నారు. 8 మందిలో 3 కోవిడ్, ఇంకా 5 అక్కడ పనిచేస్తున్నారు. టాయిలెట్లు పోలేదు, కనీస వసతులు లేవు, ఆక్సిజన్ లేదు, వెంటిలేటర్లు లేవు, టాయిలెట్లు సరిగ్గా లేవు. జీవీఎంసీ వాళ్ళకి చెప్తే 5 నిమిషాల పని. నేను 2 నెలల క్రితం ఈ కరోనా వచ్చిన స్టార్టింగ్లో నేను స్వయంగా టీబీ హాస్పిటల్కి వెళ్ళి నేను మాట్లాడి కలెక్టర్కి, ఆర్డీఓకి, అప్పుడు పాడేరు సబ్ కలెక్టర్ ఎవరు ఉన్నారు, మరి ఇప్పుడు ఆయన ఉన్నారు లేదు, అప్పుడు ఇన్ఛార్జ్ ఏప్రిల్లోనో మేలోనో చెబితే ఇప్పటి వరకు ఆ టాయిలెట్లు కూడా శుభ్రంగా చేసిన పరిస్థితి చెస్ట్ హాస్పిటల్ లేదు. ఒప్పటికైనా కనీసం వాటర్ లేదు. విమ్స్ చెస్ట్ హాస్పిటల్ మీద డాక్టర్స్ ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఇమీడియట్గా సరిదిద్దాలా. అంతేకాకుండా ఈ కరోనా టెస్టులు రిజల్ట్ ఇమీడియట్గా 1 డేలో రాకపోతే, నేను గతంలో కూడా చెప్పాను, మరలా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ
మన మంత్రి అవంతి శ్రీనివాసరావు గారికి కానీ. తిరుపతి నుండి కాణిపాకం వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. తిరుపతి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్లో వంట మాస్టర్గా పనిచేస్తున్న రాజేష్ సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసి తన మిత్రులతో కలిసి కాణిపాకంలో కారుకు పూజ చేయించుకోవడానికి వెళ్తుండగా చిత్తూరు నాయుడుపేట జాతీయ రహదారి పూతలపట్టు సమీపంలో కారు నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో కారులో ఉన్నవారు భయభ్రాంతులకు లోనై కారును అక్కడే వదిలి దూరంగా వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్ హౌజ్లో 9 మోటార్లు ప్రారంభమయ్యాయి. సీఎం ఆదేశాలతో ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కు పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో 3 రాజధానులకు సంబంధించి క్లారిటీ ఇచ్చిన కేంద్రం. రాష్ట్ర రాజధాని అంశంతో కేంద్రానికి సంబంధం లేదని స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వై కేటగిరీ భద్రత కల్పించిన కేంద్రం. వైసీపీ ఎమ్మెల్యేల నుంచి ముప్పు ఉందని గతంలో కేంద్రానికి ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణరాజు. తిరుపతి పద్మావతి స్విమ్స్లో కోవిడ్ హాస్పిటల్లో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తనిఖీలు. కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా.
కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసిన ఎస్వీబీసీ ఛానల్పై చర్యలకు రాష్ట్ర బీజేపీ డిమాండ్. రాజకీయ నాయకుల తిరుమల దర్శనాలు మాత్రమే ప్రసారం అవుతాయని ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్న. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నాటు సారా బట్టీలపై అధికారుల దాడులు. 40 లీటర్ల సారా స్వాధీనం, 3 అరెస్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.